గంజాయి మత్తులో ముగ్గురు బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు కత్తులతో కిటికీల అద్దాలతో ఒకరిపై ఒకరు పొడుచుకున్నారు. రక్తాలు కావడం, చేతులకు గాయాలు కావడం కాలనీ వాసులను భయాందోళనకు గురిచేసింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనియాగాంధీ నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదేంటని అడ్డుకుపోయిన మహిళలపై దురుసుగా ప్రవర్తించారు ఆ యువకులు. ఈ ఘటనపై కాలనీ వాసులకు షాకు గురిచేసింది. దేనికోసం కొట్టాడుకురు? డబ్బులు అంటే ఏంది? పేమెంట్ అన్న, పేమెంట్ విషయంలో కొట్లాడుకున్నాను అనమాట. అయితే ఒకరు తక్కువ వస్తుంది, నాకేమో ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇద్దరు కోపడ్డారు. ఒకసారిగా అటు ఇటు గుద్దుకున్నారు. అందుగురించి తాగి కొట్లాడుకురా? రక్తాలేదు మరి అది కోపం వచ్చి కొట్టుకున్నారు. ఇద్దరు కోపం వచ్చి కొట్టుకున్నారు. తాగిరుగా బాగా అంత స్మెల్ వస్తుంది, బాగా కిటికీలు అద్దాలు వాళ్ళు కొట్టురుగా. తాగినా తాగట్లేదండి. సిద్ధు వాళ్ళందరినీ తీసుకురా, బయట తీసుకురా. గంజాయి మత్తులో ఉండరా? ఏంది బీఆర్ఎల్? రేపు ఆడల మీద కూడా ఏమైనా చేస్తారు బాడుకు వీళ్ళు. గంజాయి మత్తు, గంజాయి అన్ని తాగుతున్నారు. 11 అయినా 12 అయినా తిరుగుతున్నారు. బళ్ళ మీద గట్రా జూమ్ కొని వస్తున్నారు నైట్ పూట. నైట్ పూట తిరిగితే వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు పెద్దోళ్ళు అందరూ ఉంటాము. వీళ్ళు ఎక్కడో చెప్పు. వీళ్ళు ఎక్కడ మీరు? బీఆర్ చెప్పు. బీఆర్ వాళ్ళనా? ఆ ఇంటి ఓనర్ దగ్గర పనిచేశారంట. ఆయన లేడు, ఈరోజు పనికి పోలేదు. పోకుండా తాగి మధ్యాహ్నం నుంచి వెళ్ళి గొడవ చేస్తున్నారు. ఒక 2 గంటలు 3 గంటలు వీళ్ళ గొడవ మనకి వినబడుతుంది. అయితే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయిపోయి అక్క వాళ్ళు వెళ్ళి ఎన్ని తమ్ముడు ఇట్లా అని అంటే అక్క మీదకి రుబాబుగా వెళ్ళి కొట్టనిక పోయి గ్లాస్ అద్దాలు వాళ్ళు కొట్టిరు. ఆ రూమ్లో మొత్తం రక్తమే కొట్టుకొని ఓన్కోటి పొడుచుకొనిక పోయారు. ఆ గంజాయి బ్యాచ్ ఉన్నట్టున్నాయి, గంజాయి తాగినట్టున్నారు అన్న. దీన్ని కొంచెం అరికట్టాలి. మరి దీన్ని పోలీసుల దాకా తీసుకుపోయి దీని మీద మంచి చర్య తీసుకోవాలని మా విజ్ఞప్తి అన్న. ఇప్పుడు ఒక కాలనీ చూసి ఒక కాలనీకి ఇక్కడ ఇలాంటి గంజాయి తాగే బ్యాచ్ బాగా మనకు ఇక్కడ చాలా తాగుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నుకుంటున్నారు కాలనీ వాసులు. దయచేసి ఈ యొక్క గంజాయి తాగే మనుషులను కానీ, మరి ఇక్కడ ఉన్న కింది కాలనించాలు కానీ పైన కాలనించాలు కానీ అక్కడక్కడి నుంచి వచ్చి ఇక్కడ మొత్తం అందరూ యొక్క వ్యాపిస్తుంది తాగుకుంటా. వాళ్ళు మనుషులను ఏ విధంగా మాట్లాడుతారో, ఎట్లా దూషిస్తారో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ స్త్రీలను కూడా దురుసుగా ప్రవర్తించుకుంటూ వాళ్ళని అడ్డగోలుగా మాట్లాడుకుంటూ కూడా వారు గ్లాసు డోర్లను కూడా పగలగొట్టారు. మొత్తం ఇబ్బందికరమైన రక్తం, మొత్తం రూమ్ మొత్తం రక్తము, ఆ గ్లాసులు అవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎన్నుకుంటారు కాలనీ వాసులు. దయచేసి దీన్ని గంజాయి ఒకటి, మరి ఇదొక మరి తాగి బాగా రాత్రిపూట తిరగడం ఒకటి ఇబ్బందికరంగా పబ్లిక్ ఎదుర్కొంటారు. కాబట్టి దయచేసి దీన్ని అరికట్టాల్సిందిగా కోరుతున్నాము. బాబు చూపించాలి, అది చూపించాలి. ఏమైంది చెయ్యికి? అంతా పలగొట్టి ఎవరికది చెల్లి ఏం రాబాయి రక్తం మరకరా?